లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ వెళ్ళే రహదారి గత 5 సంవత్సరాల నుంచి గుంటలు పడి మురుగు నీటితో ఇబ్బంది పడుతున్నా కానీ అధికారులకి అనేక సార్లు తగిలించి విజ్ఞప్తులు వెళ్ళినా కానీ పట్టించుకోకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే ఈ నిల్వ నీళ్ళు లేకుండా బస్సులకి బందర్ నుంచి వచ్చే బస్సులు కానీ అవరిగడ్డ డిపో నుంచి వచ్చే బస్సులు కానీ ఈ విజయవాడ నుంచి వచ్చే బస్సులకు కానీ ప్రయాణికులకు కుదుపు మూలంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి గుంటలను యుద్ధపరిపారికంగా రిపేర్ చేయాలి, మరమ్మతులు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది ప్రజల నుంచి, కానీ ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ యాజమాన్యం కృషి చేయలేకపోవడం చాలా దారుణం. మరి అధికారులు ఇచ్చిన హామీని గతంలో కూడా ఇచ్చారు, ఇదిగో సంవత్సర కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారు, ఇంతగా చేయలేదు. మరొక ఇక కోడూరు నుంచి ఉల్లిపాలు వెళ్ళే జాతీయ R&B రోడ్డు కూడా గుంటలతో చాలా ఇబ్బందికర పరిస్థితి ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు 2 వీలర్స్ వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి R&B అధికారులు కూడా కోడూరు నుంచి ఉల్లిపాలు వెళ్ళే గుంతల రోడ్డుని మరమ్మతులు చేయించి పూర్తిగా పునర్నిర్మాణం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.